నమస్తే, వెల్కమ్ టు 2 స్టేట్స్ రిపోర్ట్. నేను బ్రహ్మనాయుడు. నమస్తే, నేను సాయి సుధా. ముందుగా తెలంగాణ రిపోర్ట్ చూద్దాం. ములుగు జిల్లా రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో నేతలు ఆందోళనకు దిగారు. మహిళలకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పేరు పక్కన రెడ్డి, గౌడ లేవని పదవులు ఇవ్వట్లేదా అని చెప్పేసి ప్రశ్నించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన చెల్లెలు మరదలకే పదవులు ఇప్పించుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని సునీతారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సునీతారావుపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేతలు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అందిస్తారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా
30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు పార్టీ నుంచి ఒక్క రూపాయి లేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే ఈ రోజు నామినేట్ బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తే మా పరిస్థితి వచ్చి 6 నెలలు ఏంటంటే కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, మాకు రోజు రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇవ్వలేదని బాధపడుతున్నారు. మేము 30 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేసి మా ఇల్లు సంసారాలు పార్టీ నుంచి ఒక్క రూపాయి లేదు. మాకున్న దాంట్లో మేము 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పార్టీకి పనిచేస్తే ఈ రోజు మా పరిస్థితి ఏంది? ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చాయి. చేతికంది వచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనిపై మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో గత అర్ధరాత్రి కురిసినటువంటి అకాల వర్షం వల్ల, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం వల్ల అన్నదాతలకైతే అపార నష్టం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అయితే అకాల వర్షం కురవడంతో అన్నదాతల పరిస్థితి అయితే అగమ్య గోచారంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే చేతికి అంది వచ్చినటువంటి పంటలు ఏవైతున్నాయో ఆ పంటలన్నీ కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చేతికి వచ్చినటువంటి పంటను అమ్ముదామంటే అడవిలో కొరివి అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి అయితే అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఏదైతే కోత దశకు వచ్చినటువంటి వరి ఏదైతుందో ఆ వరి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షంతో నేల కొరిగిపోయి పూర్తిగా అవి కోయలేని పరిస్థితి కూడా దాపురించింది. అదేవిధంగా ఇటు ఏదైతే చేతికి వచ్చినటువంటి పంటను తీసుకొచ్చి కల్లాల వద్ద ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చి ధాన్యాన్ని ఆరబోస్తే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్నదాతల పరిస్థితి అయితే చాలా అగమ్య గోచారంగా మారిందని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు చెన్నూరు నియోజకవర్గంలో కిష్టంపేట వద్ద కొనుగోలు కేంద్రం వద్ద కూడా అన్నదాతలు అయితే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి చోట రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం అయితే రైతుల్లో కన్నీళ్లు మిగిల్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ నీళ్లలో ఈ వడ్లన్నీ తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మరి రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అనే విషయాలతో పాటు రైతుల పరిస్థితి ఎలా ఉంది, వర్షాల వల్ల రైతులు ఏ విధంగా నష్టపోయినారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మీకు జరిగినటువంటి నష్టం ఏంటి? జరిగిన నష్టం ఏంటంటే మా మన్నవారి మండలంలో మాకు ఒకటే సెంటర్ ఉన్నది, సారంగపల్లి సెంటరు. సారంగపేట సెంటర్కు 10-12 గ్రామాలు ఉన్నాయి. 10-12 గ్రామాలలో ఇప్పటి వరకు నెల నుంచి 40 రోజుల నుంచి కొంటూనే ఉన్నారు. తింపి కొడితే 10 లారీలు 12 లారీలు పోలేదు. మా పరిస్థితి రైతులందరి ధాన్యం తడిచింది. ఇప్పుడు వీళ్ళకు ఏంటిది పరిస్థితి? గవర్నమెంట్ ఏమన్నా తడిచిన ధాన్యం తడిచింది అని ఎలాంటి ధాన్యం అనేది తడిసింది బిడిచింది అని అనుకుంటా గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. మాకు ఒకటి కొనుగోలు చేసి ఏ రైతు కూడా లాస్ కాకుండా మిల్లర్లకు ఇప్పటికైనా కూడా తొందరగా తరలించాలి. ఇంకొక 15 రోజులు అయితే జూన్ వస్తుంది. జూన్ వరకు కూడా పోకపోతే పరిస్థితి ఏంటిది? రైతుల పరిస్థితి ఏంటిది? రైతులు వచ్చి రోడ్డు నిలబడే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. చాలా బీద వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఇది ప్రభుత్వానికి ఏ ఆఫీసర్ దృష్టికి మనం తీసుకుపోయినా కూడా ఏ ఆఫీసర్ కూడా స్పందించలేడు. అంటే గతంలో మీరు చూసినట్టయితే ఈ తడవకుండా టార్పాలిన్ కవర్లు ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏమైనా కవర్లు ఇచ్చారా? అలాంటి ఏం లేవు. ఏ రైతు ఆ రైతులే కవర్లు కొనుక్కున్నారు తప్ప కానీ ఏ రైతుకు ఏ ప్రభుత్వం కూడా కవర్ ఇవ్వలేదు. ఇదివరకు కవర్ ఇవ్వలే, ఎలాంటి ఇది ఆదుకోలే ఇంతవరకు ప్రభుత్వం తరపున ఇంతవరకు రైతును ఆదుకున్న దాఖలు లేవు. సో ఈ కవర్లన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రైతులు కొనుక్కున్నాయి. సొంత ఖర్చులతో కొనుక్కుంటున్నారు. సొంత ఖర్చుతో రైతులు కొనుక్కున్నాయి. సొంత ఖర్చులతోనే రైతులు కొనుక్కున్నాయి. ఎవరి కవరాలు కొనుక్కున్నారు. అయినా కూడా విపరీతమైన గాడుపు దుమారాలు వర్షాలతోని కవర్తోని అడ్లను ఏం ఆపగలుగుతాం? ఆపలేం కదా. అట్లా బాగా మంది రైతులు నష్టపోయారు. ఆ కవర్ వేయకుండా అందకుండా పోయినా కూడా ధాన్యం బాగా తడిచిపోయింది. ఇప్పటికైనా ఇంతకుముందు కూడా మా ఆఫీసర్ల దృష్టికి చాలామంది
పబ్లిక్ లీడర్లు కూడా తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. ఏ ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చిన లేడు, పట్టించుకున్న లేడు, ఆ నాదుడే లేడు. పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వంలో. మీరు చెప్పండి, ఇక్కడ మహిళా రైతు ఉంది, ఆ మహిళా రైతుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలాంటి కష్టాలు పడుతున్నారు? ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో వడ్లు కొనుగోలు లేక వడ్ల కొనుగోలు కేంద్రాల వల్లే మీ వద్దనే మీరు పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ పరిస్థితికి అధికారులు ఏమన్నా మీ చర్యలు తీసుకుంటున్నారా? అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏమంటున్నారు అసలు? ఎవరు పట్టించుకుంటలేరు సార్. మాకు తొందర లారీలు పంపించి వడ్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అంటే లారీలు పంపించట్లేదా? ఒకటే వస్తుంది సార్, రోజుకు 2-3 వస్తే తొందర అయిపోతాయి. మీ ఆచరకచ్చి ఉన్న వడ్లు కూడా పక్కకే ఉన్నాయి, మళ్ళీ మొత్తం నానిపోయినాయి నిన్న నైట్ కొట్టిన వర్షానికి. సో ఎంత నష్టం జరగవచ్చమ్మా? మేమైతే 2 ఎకరాల దాకా వేసినాం సార్. మా అయితే అన్నీ తడిసినాయి వాటర్లో నైట్లో కొట్టిన వర్షానికి. సో ఇక్కడ మరో రైతు ఉన్నాడు, ఆ రైతు పరిస్థితి ఎలా ఉంది ఏంటి? అసలు వర్షాలు, ఒకవైపు వర్షాలు చూసినట్టయితే విపరీతమైన వర్షాలు కొడుతున్నాయి, అకాల వర్షాల వల్ల ధాన్యం మొత్తం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. సో ఒకవేళ ఇది కొనుగోలు చేయకపోతే నష్టపోయే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి సార్, నష్టపడే పరిస్థితులు అంటున్నాయి. ఏం చేస్తాం? మీరు చెప్పండి, ఇక్కడ కొనుగోలు ఎట్లా కొనసాగుతున్నాయి? కొనుగోలు ఎట్లా అంటే తూర్పాల పట్టించిన ఫస్ట్లో తూర్పాల కూడా పట్టిన నేనైతే తూర్పాల పట్టి ఒక బత్తాలు నింపించిండు. ఈ 35 కిలోలే పడుతున్నాయి బత్తాలలో, 42 కిలోలు పట్టాలి, 2 కిలోలు కట్టింగ్ కాదు. ఇంకా అందుకోసానికి ఒక బస్తాలు అక్కడ ఆపెట్టిండు. ఫస్ట్ 5 నెంబర్న బస్తాలు ఉన్నాయి. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చినావు? 2 నెలలు అవుతుంది అవి పెట్టి. 4 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నావా? నేను ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు ఏమంటున్నారు? నీ ధాన్యం కొనుగోలు చేయమంటున్నారా? కొనుగోలు చేయొద్దా మరి? నేను ఎట్లా బతకాలి? నేను గరీబ్ కానీ చేసిన 2 ఎకరాలకు 30 బత్తాలు వెళ్ళినాయి అంతే. అది నా పరిస్థితి. మీరు చెప్పండి, అంటే ఈ ఒక వరితో పాటు ఇంకేమేమి పంటలు నష్టపోయినాయి ఈ వర్షం వల్ల? మామిడికాయ కూడా గాడుపు దుమారాలకు రాలిపోయింది. అట్లా కూడా చాలా మంది రైతులు నష్టపోయింది. మళ్ళీ దానికి కొనుగోలుకు రేట్లు లేవు, బాగా రేట్లు లేక అంతా రోడ్ల మీద వారబోసింది, కుప్పలు అట్లా జరిగింది సార్. సో మామిడి మార్కెట్ ఇక్కడ లేదా? ఇక్కడ లేదు సార్. ఎక్కడికి తీసుకెళ్తారు ఇక్కడ మామిడికాయలని? నాగపూర్ సార్, నాగపూర్ పట్టుకుపోతారు. ఆడికి పోయినా కానీ అది ఒకవేళ పలుగుడు గిలుగుడు ఉంటే ఆడ వారబోసేచ్చుడే. రైతుకు దేంటనే నష్టమే, లాభం అన్న ముచ్చట్లేదు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతాంగం అయితే కన్నీళ్ల పర్యాప్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం వల్ల వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి, అదేవిధంగా వరి ధాన్యం కోతకొచ్చిన వరి ధాన్యాన్ని నేల కొరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే వీరు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కనీసం ధాన్యం తడవకుండా ఉండేందుకు కనీసం కవర్లు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి, కవర్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలి, ఎలాంటి షరతులు లేకుండా ఈ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక వరి ధాన్య రైతులకు సంబంధించి ఈ విధంగా ఉంటే, ఇక మామిడి రైతాంగానికి సంబంధించి పరిస్థితి మరోలా ఉన్నటువంటి పరిస్థితి. మామిడి తోటలలో కాయలు మొత్తం రాలిపోయి నేల రాలిపోవటం, కోతకొచ్చినటువంటి మామిడి, కోత దశలో ఉన్నటువంటి మామిడి అంతా కూడా నేల రాలిపోవడంతో మామిడి రైతాంగానికి కూడా అపార నష్టం వాటిల్లిందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం తమను కాపాడాలి, తమను ఆదుకోవాలని చెప్పేసి అయితే అన్నదాత వేడుకుంటున్నాడు. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు మావోయిస్టులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధమా కాదా అనేది స్పష్టత ఇవ్వాలని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్ర రవి అందిస్తారు. సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీ మరొక బహిరంగ సంచలన లేఖ విడుదల చేసింది. ఇప్పటికే ఏదైతే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతోటి ఈ లేఖ విడుదల చేసింది. దీని నుండి ప్రధానంగా వాళ్ళు ఏదైతే శాంతి చర్చల్ని కోరుతున్నామో 3 లేఖల్ని విడుదల చేశాము. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటి పట్ల ఎలాంటి స్పందన ఏదైతే తెలియజేయలేదు. మరొకసారి మేము ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతి చర్చలు సిద్ధమని చెప్తున్నప్పటికీ కూడా
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడం అనేటువంటిది సరైంది కాదు. వెంటనే స్పందించాలని చెప్పేసి మరొకసారి లేఖ ద్వారా విడుదల చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థని ప్రధానంగా మావోయిస్టు పార్టీ తోటి చర్చలు జరపాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే మేము తెలంగాణలో కాదు, ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదంటే ఛత్తీస్గఢ్ కాదు, దాదాపు 16 రాష్ట్రాల్లో మా పార్టీ విస్తరించి ఉన్నది. కాబట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో, ఆంధ్ర ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వంతో కాదు, కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మావోయిస్టు పార్టీ అభిప్రాయపడుతుంది. దాంతోపాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయంగానే మేము శాంతి చర్చల కోసం ముందుకు వస్తున్నామని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ దేశంలో ఆకలి ఏదైతే ఉన్నదో ఆకలి ఉన్నంత వరకు, పేదరికం ఉన్నంత వరకు, ఈ దేశంలో భూమి సమస్య ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందని, వాటిని రూపుమాపగలిగినప్పుడు మాత్రమే నక్సలిజం సమస్యని పరిష్కారం చేయగలుగుతామని. అయితే ప్రధానంగా నక్సలైట్లతోటి శాంతి చర్చలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఏదైతే ఈ రూపుమాపలిగినప్పుడు మాత్రమే ఒకవైపు నక్సలిజాన్ని తీసేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ వీటిని పరిష్కారం చేయకోకుండా నక్సలైట్లను నిర్మూలన చేస్తామని చెప్పేసి పేర్కొనడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఈ దేశంలో ఏదైతే భూమి సమస్యని, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి మావోయిస్టులను లేకుండా చేస్తామనేటువంటిది చెబుతున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదనేది. దాంతోపాటుగా ప్రధానంగా ఏదైతే అమిత్ షా 2026 మార్చి నాటికి ఖచ్చితంగా ఈ దేశంలో మావోయిస్టులు లేని రాజ్యంగా భారతదేశాన్ని ప్రకటిస్తానని చెప్పాడు. ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే ఈ దేశంలో పేదరికం ఉన్నంతకాలం, ఈ దేశంలో ఆకలి ఉన్నంతకాలం, ఈ దేశంలో భూమి సమస్య ఉన్నంతకాలం ఏదైతే ప్రధానంగా ఈ నక్సలైట్ సమస్య ఉంటుంది దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి. కాబట్టి మేము శాంతి ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి శాంతి చర్చలు పరిష్కారం జరిగినప్పుడే, ప్రధానంగా ప్రజా సమస్యల వేదికగా ఈ యొక్క శాంతి చర్చలు జరిగినప్పుడు మాత్రమే, సానుకూలంగా ప్రభుత్వం స్పందించినప్పుడు మాత్రమే శాంతి చర్చలు ఏదైతే ముందుకెళ్తున్నాయి. కాబట్టి మేము ప్రధానంగా మేధావుల్ని, అట్లాగే పౌర హక్కుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు పీస్ కమిటీని, ప్రధానంగా శాంతి కమిటీని ఏర్పాటు చేయడం కోసం కృషి చేయండి. అదే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి మావోయిస్టు పార్టీ అభిప్రాయపడుతుంది. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే చర్చలు జరపాలని చెప్పేసి, శాంతి ఈ దేశంలో నెలకొల్పాలంటే ప్రజా సమస్యల వేదికగా ఏదైతే శాంతిని నెలకొల్పడం కోసం శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మావోయిస్టు పార్టీ మరొక లేఖతోటి, సంచలన లేఖతోటి ఏదైతే ఈరోజు ఏదైతే ప్రధానంగా ఒక లేఖ విడుదల చేసిన సందర్భం అయితే నెలకొంది. ఏదైనప్పుడు కూడా ఈ దేశంలో మావోయిస్టు పార్టీ సమస్యల పరిష్కారం, ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదైతే శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న సందర్భం అయితే ఒకవైపు నెలకొంది. మేధావులు కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, పరోక్ష సంఘాలు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏదైతే మావోయిస్టుతో చర్చలు జరపాలనేటువంటి డిమాండ్ అయితే ఈ దేశంలో పౌరకుల సంస్థలు అనేక ప్రాంతాల్లో మేధావులు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. ఓవర్ టు స్టూడియో. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం మూసివేతపై వివాదం రాజుకుంది. జూన్ 15 నుంచి రాజన్న దర్శనాన్ని నిలిపివేసి ఆలయాన్ని విస్తరించాలని అధికారులు కసరత్తు ప్రారంభించగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న ఆలయ విస్తరణపై చెలరేగిన రాజకీయ రగడ గురించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఆసన్నమైంది. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ పనులను ప్రారంభించేందుకు అటు అధికారులు, ఇటు పాలకులు కూడా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఇటు ఆలయము, మరోవైపు వేములవాడ అభివృద్ధి కోసం 158 కోట్లు మాత్రం కేటాయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనిపై ఆలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే దానిపై అధికారులు ఇప్పటికే శృంగేరి పీఠాధిపతి వద్ద సందేహాలు కూడా నివృత్తి చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రాజన్న భక్తులకు, అంటే దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా, మరోవైపు
భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లించడం, మరోవైపు దర్శనం కోసం కూడా అభివృద్ధి చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఇటు ఆ రాజన్న క్షేత్రంలో రాజన్న నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే ఇది రాజన్న మొక్కులు భీమన్న దగ్గర చెల్లించడాన్ని వ్యతిరేకిస్తామంటున్నారు రాజన్న భక్తులు. ఇది భక్తుల మనోభావాలే దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మనతోటి కొంతమంది మాట్లాడేందుకు అంటే రాజరాజేశ్వర స్వామి భక్తులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ అభివృద్ధి పేరుతోటి రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నామని కూడా ఒక మాట వినిపిస్తుంది. దీన్ని మీరు ఎలా అని అనిపిస్తుంది? అంటే నిత్యం పూజలు జరిగే ప్లేస్ వేములవాడ, ఎవరు కూడా దీన్ని ఊరుకోరు. హిందూ మనోభావాలు దెబ్బతినేసేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే అభివృద్ధి జరగంగా మేము ఎవరు కూడా ఏ పార్టీ కూడా అడ్డుకోదు. అభివృద్ధి జరగాలి, నిత్యం పూజలే జరగాలి. కేసీఆర్ దగ్గర డబ్బులే లేవన్నాడు, మన రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులే లేవన్నాడు. ఇప్పుడు ఎక్కడ పెడతాడు ఇంత అభివృద్ధి చేయాలనుకుంటే పూజలు ఆపి రాదు. నిత్యం పూజలు జరగాలి. కోడెల మొక్కులు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో నుంచి, మహారాష్ట్ర నుంచి ప్రతి ఎక్కడి దేశాలకు వెళ్ళి వచ్చి వేములవాడ ప్రతిరోజు నిత్యం పూజలు చేసే టైంలో ఆగుడు అంటే అది ప్రసక్తి ఉండదు. ఎవరు ఏ చేసినా కూడా ఎవరు హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, ఎందుకంటే ఆ వాక్యాలు కూడా మాట్లాడద్దు. ఎప్పటికైనా నిత్యం పూజలు జరగాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో వస్తున్నారు కాబట్టి నిత్యం పూజలు జరిగే ప్లేస్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీనికి మేము అడ్డుకుంటాం. గుడి బంద్ చేసి మేము అభివృద్ధి చేస్తామంటే కలవది. పూజలు జరుగుతూనే ఉండాలి, నిత్యం పూజలు జరుగుతూనే ఉండాలి, అభివృద్ధి జరుగుతూనే ఉండాలి. ఎక్కడో కూడా గుడి ఆపి మాత్రం అభివృద్ధి చేస్తామంటే కలవది. ఎందుకంటే నిత్యం పూజలు జరిగే ప్లేసు మనం కొలిచే రోజు పొద్దున లేవగానే శివాను ముక్కటోళ్ళం మనం కంపల్సరీ పూజలు జరుగుతూనే ఉంటుంది. అదే ప్లేస్లో జరుగుతూనే ఉంటే అభివృద్ధి చుట్టూ చేసుకోవచ్చు. ఎందుకంటే శివలింగం ఎక్కడన్నది అక్కడనే ఉంటుంది, చుట్టూ చేసుకోవచ్చు. దానికి పూజలు అయితే ఆపులు లేదు కదా, గుడి మూసే పరిస్థితి ఉండదు. ఏది ఉన్నా కూడా మేము హిందువులమందరం ఏకమై కొట్లాడుతాం. మేము అంటే నిధులు లేవని, అంటే మా దగ్గర నిధులు లేవని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ మరో భక్తుడిని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇప్పుడు ఆలయ నిర్మాణం పేరుతోటి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేయడం, మొక్కులన్నీ తీసుకుపోయి భీమేశ్వర ఆలయంలో చేయించడం, దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అసలు ఈరోజు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి మన పేరెళ్ళినటువంటి దక్షిణ కాశీగా పేరెళ్ళినటువంటి మన రాజరాజేశ్వర స్వామి ఇవాళ నుంచి మనకు వచ్చే రాజరాజేశ్వర స్వామి నుంచి వచ్చే ఏందనంటే అభివృద్ధి పేరుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఇలా ఒక దక్షిణ కాశీగా కాంచిన రాజేశ్వర స్వామిని ఇలా గుడి మూసేసి ఇలా అభివృద్ధి చేస్తున్నారంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికే ఇలా అభివృద్ధి చేస్తానంటున్నావు. మొన్న ఒక వారం రోజుల క్రితం ఇవాళ నువ్వు మన ప్రాతికేయ ముఖంగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు, నన్ను కోసినా కూడా నరికినా కూడా అడ్డం కోసినా కూడా నాకు రూపాయి లేదు, నిన్ను ఏం కూడా చేయలేను, నా ఉన్న పరిస్థితి ఇలా గవర్నమెంట్ పరిస్థితి ఆ విధంగా ఉన్నదని ఇలా సభాముఖంగా ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఇలా అభివృద్ధి చేస్తున్నామంటే ఇలా దక్షిణ పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి ఇలా గుడి అభివృద్ధి వేములవాడ అభివృద్ధి చేస్తున్నామంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ హిందువు కూడా మనం అందరూ స్వాగతిస్తారు. ఇలా నువ్వు దక్షిణ కాంచిన అభివృద్ధి చేస్తున్నానంటే ఇలా గుడి మూస్తున్నానంటే మేము హిందువులందరం ఏకతాటిగా వచ్చి కూడా ఇలా మేము ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా హిందువుల ఏకతాటిగా వచ్చి మేము దేనికైనా రాష్ట్రరోగగానే ఇది గవర్నమెంట్ మేము వ్యతిరేకంగానే ఏ పని చేయడానికైనా మేము వెనుకాడమని మేము అంటున్నాం. ఇలా వారణాసిలో మన ఏంటంటే గతంలో పరిపాలించిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారణాసిలో అభివృద్ధి నోచుకోలేదు. ఇదే నరేంద్ర మోడీ గారు ఇలా గత 10 సంవత్సరాలలో వారణాసిలో ఏ రకంగా అభివృద్ధి చేశారు. ఇది అప్పుడే కూడా అదే శివుడు కూడా ఇలా గుడి మూసి అభివృద్ధి చేసిరా. ఇలా నీకు అంత గవర్నమెంట్ మీకు అంత అనుభవం లేకపోతే ఇలా మన ప్రధాన నరేంద్ర మోడీ గారి దగ్గరికి కావచ్చు, మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా పోయి ఇలా వారణాసిలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేసినారో అదే రకంగా గుడి పనులు ఏ విధంగా ఉన్నాయి, పూజలు ఏ విధంగా చేసినారో అక్కడ తెలుసుకొని కూడా ఇలా మనం కూడా వెములాడలో అదే విధంగా చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మన జూన్ తర్వాత ఏంటంటే మన శ్రావణ మాసంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా రాజరాజేశ్వర స్వామి భక్తులందరూ ఇలా ఒక నెల పట్టుకుంటే పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇలా గవర్నమెంట్ నేను విన్నయించుకునే ఏంటంటే అభివృద్ధి పేరుతో గుడి మూసేయకండి. గుడి మూస్తే మేము ఏంటంటే గవర్నమెంట్ మీద మేము ఏ రకంగా చేయాలనేదో ఆ రకంగా ధర్నాలను రాస్తారో హిందువులు ఏకదాటిగా మేము చేస్తామని ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. అయితే
భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఆలయ పరిరక్షణ కమిటీ ఊరుకోదని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆలయాన్ని అంటే రాజన్న పూజలు జరగాలి, రాజన్న భక్తులు రాజన్న మొక్కులకు చెల్లించాలని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మరో భక్తులు ఉన్నారు, వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి రాజన్న దర్శనాలు కానీ మొక్కులు కానీ భీమేశ్వరాలను తరలిస్తామని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అంటే దక్షిణ కాశీగా దేశంలో చాలా పేరు పొందింది. మరి అట్లాంటి పేరు పొందిన దానికి మరి ఈ 2 సంవత్సరాలు మూసేస్తానంటే ఒక పీఠాధిపతిన లేదంటే ఒక స్వామీజీలను కనుక్కొని మరి దీని విధంగా ఏ విధంగా మనము అభివృద్ధి కార్యక్రమాలు చేసి డెవలప్మెంట్ ఎట్లా చేస్తాము అనే విషయాన్ని కనీసంగా వాకప్ చేస్తారు. పీఠాధిపతిని పిలిచి కూర్చుండబెట్టి మరి ఇట్లా చేయాలనుకుంటున్నాం, మీ నుంచి ఏ విధంగా ఈ పూజలు ఆపకుండా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఒక్కసారి అక్కడ పీఠాధిపతి కూర్చొని మాట్లాడాలి. అట్లా కాకుండా నీకు నచ్చిన విధంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని నేను పూజలు ఆపి డెవలప్మెంట్ చేస్తా అంటే నేను ఒకటే అడుగుతున్నాను. మొన్న వారణాసిలో అంత పెద్ద దేవాలయానికి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పెట్టి ఆడ నిర్మాణం చేసినారు. మరి ఎక్కువ రోజున పూజ ఆగిందా? అంటే పూజ ఎందుకు ఆపాలంటే హిందువుల యొక్క మనోధైర్యంపై లేదా భక్తుల విశ్వాసంపై దెబ్బ కొట్టాలి. ఈ దక్షిణ కాశీ యొక్క క్షేత్రాన్ని తగ్గించాలి, హిందువుల యొక్క నమ్మకాలను ఇక్కడ తొలగించాలి అని ఒక కపట బుద్ధితో మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా హిందువులంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే నేను ఒక ఇల్లు కట్టుకుంటా అంటే ఒక మూలకు చిన్న చెట్టు వేసుకొని అక్కడ ఉండి మీద ఇల్లు నిర్మాణం చేసుకుంటాం, అంతే కదా. మరి ఆల్రెడీ ఆలయం నిర్మాణం గర్భగుడి బాగానే ఉన్నది. మీరు గర్భగుడి తీయకుండా మొన్న యాదాద్రి నిర్మాణం చేసారు, పూజ చేయకుండానే చేసిరా. ప్రతి ఒక్కటి ఏంటంటే ఇది ఇప్పటి చరిత్ర కాదు, ఇది వేద కాలం నుంచి అక్కడ స్వామీజీకి మన శివలింగానికి పూజలు అర్చనలు మహాభిషేకాలు నిత్యం కళ్యాణం జరుగుతున్నది. ఆ కళ్యాణం కారణంగానే దానికి ఒక క్షేత్రానికి విలువ వచ్చినది, మహిమ వచ్చినది. మరి భక్తులకు ఏం చెప్తారు? ఈ కోడెక్కు మొక్కుల గురించి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ పుట్టెనికలు రాజేశ్వర స్వామికి వచ్చి గుండు తీసుకుంటారు, దానికేం సమాధానం చెప్తారు? నిత్యము శ్రీ రాజరాజేశ్వర స్వామి మా యొక్క ప్రాణంగా భావించే భక్తులకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారో మరి ఒక్కసారి జాగ్రత్తగా చూసి చెప్పాలి. మీరు ఇట్లా చేస్తే మాత్రము హిందువులుగా మన ధైర్యంగా దెబ్బతింటున్నాయి. మీరు ఈ చర్యగా చేసినట్లయితే ఒక్కసారి మరి రేపు పొద్దున ప్రభుత్వము మీద కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై చేస్తున్న దాడిగా మేము భావించవలసి వస్తుందని మేము చెప్తున్నాం. ఇది అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వివరిస్తే మాత్రం ఊరుకోబోమంటున్నారు రాజన్న భక్తులు. రాజన్న అంటేనే కోడెమొక్కు, కోడన్న అంటేనే రాజన్న. అలాంటి కోడెమొక్కు రాజన్న ఆలయంలో చెల్లిస్తారే తప్ప భీమన్న ఆలయంలో ఎలా చెల్లిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే రాజన్న దేవాలయ అభివృద్ధి పేరుతోటి హిందువుల మనోభావాలు అంటే రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుందని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. మిస్ వరల్డ్లో పాల్గొంటున్న సుందరీమణుల్లో 25 మంది రేపు భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సౌత్ ఆఫ్రికా, కరేబియన్ దేశాలకు చెందిన 25 మంది ముద్దుగుమ్మలు 2 గ్రూపులుగా యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. వారిలో 10 మంది యాదాద్రి పుణ్యక్షేత్రంలో, మిగిలిన 25 మంది సుందరీమణులు పోచంపల్లిలోని ఇక్తల్ వస్త్ర స్టాల్స్ను సందర్శించనున్నారు. సుందరీమణుల పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. పర్యాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనికోసం హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలను వేదికగా చేసుకుంది. ఇందులో భాగంగా 108 దేశాల నుంచి హైదరాబాద్కు చేరుకున్న సుందరమణులను తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలను పర్యటించే విధంగా షెడ్యూల్స్ ఖరారు చేసింది. దానిలో భాగంగా ప్రస్తుతం ప్రపంచ సుందరీమణులు ఈరోజు వరంగల్ పట్టణంలో పర్యటించనుండగా రేపు భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి పుణ్యక్షేత్రానికి, అదేవిధంగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీ కేంద్రాలను పర్యటించే విధంగా ప్రభుత్వం అయితే షెడ్యూల్ ఖరారు చేసింది. దీనికోసం ప్రధానంగా సౌత్ ఆఫ్రికాతో పాటు కరేబియన్ దీవులకు సంబంధించిన 35 మంది సుందరీమణులు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించున్నారు. దీనిలో ప్రధానంగా 10 మంది సుందరీమణులు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని పర్యటించి అక్కడ అఖండ జ్యోతి వద్ద దీపాలు వెలిగించిన తర్వాత ఆలయ సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి వారిని లోపలికైతే ఆహ్వానించున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేశారు. లోపలికి అంటే గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత తూర్పు రాజగోపురం ద్వారా గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వేద ఆశీర్వచనం ఇచ్చినటువంటి అయ్యగారులంతా కూడా వారికి వేద ఆశీర్వచనం ఇస్తారు. ఆశీర్వచనం అనంతరం కూడా వారు యాదాద్రికి సంబంధించి మాడ వీధుల్లో ప్రత్యేకంగా పర్యటించడం, ఆలయ గోపురాన్ని, ఆలయ ఉన్నటువంటి ఏవైతే కళాకృతులు ఉన్నాయో వాటిని పర్యటించి ఆలయ మాడ వీధుల్లో కూడా ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా గెస్ట్ హౌస్కు చేరుకొని గెస్ట్ హౌస్లో టిఫిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి అయితే వెళ్ళున్నారు. దీనికి సంబంధించి మొత్తం 2 గంటల పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి.
పరిస్థితి ఉంది. ప్రధానంగా సుందరిమణులు తిరిగే ప్రతి ప్రాంతాన్ని కూడా పర్యటించి అక్కడ ఏ రకంగా వారికి స్వాగతం పలకాలి, ఏ రకంగా రిహార్సల్స్ చేసే పరిస్థితి అయితే ఉందో వీటన్నింటి కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో పాటుగా రిహార్సల్స్కి సంబంధించి కూడా కొన్ని సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా మిగిలినటువంటి 25 మంది సుందరిమణులు యాదాద్రి జిల్లాకు సంబంధించి ప్రధానంగా చౌటుప్పల్కి సమీపంలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామాన్ని సందర్శించారు. పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ వస్త్రాల తయారీ, ఇక్కత్ వస్త్రాలకు సంబంధించినటువంటి కళాకృతులు అవుతున్నాయి. వీటన్ని కూడా స్వయంగా పరిశీలించి అక్కడ మొత్తంగా కూడా అంటే ఇక్కత్ వస్త్రాలు తయారు చేసే తయారీదారులను కూడా పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు అయితే చేశారు. మొత్తంగా అంటే స్థానికంగా ఉన్న మహిళలతో ఇక్కత్ వస్త్రాల ద్వారా షోను కూడా నిర్వహించనున్నారు. ప్రధానంగా వీరు ఇక్కత్ వస్త్రాలకు సంబంధించి పోచంపల్లి మ్యూజియంను సందర్శించారు. పోచంపల్లి మ్యూజియం సందర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కత్ వస్త్రాలకు సంబంధించినటువంటి తయారీ కేంద్రాలను కూడా సందర్శించున్నారు. వీరికి స్వాగతం పలక కోసం తెలంగాణ సాంప్రదాయ రీతిలో ఉన్నటువంటి కోలాట ప్రదర్శన ద్వారా వీరందరినీ కూడా కోలాటం ద్వారా వారిని ఆహ్వానించి వారికి అక్కడ పోచంపల్లికి సంబంధించిన ఇక్కత్ వస్త్రాలు ఏ రకంగా తయారు చేస్తున్నది, అదేవిధంగా ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకత ఏంటనేది కూడా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అట్లా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మహిళలతో ప్రత్యేకంగా స్టాల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ స్టాల్స్ను ఏర్పాటు చేసి ఈ స్టాల్స్లో ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతను కూడా వివరించే దిశగా జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అయితే ప్రధానంగా చూడొచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించినటువంటి 35 మంది సౌత్ ఆఫ్రికా అదేవిధంగా కరేబియన్ దీవులకు సంబంధించిన సుందరిమణులు ఎవరైతే ఉన్నారో వీరికి రక్షణ కోసం ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా పర్యటించేటటువంటి 35 మంది సుందరిమణులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిళా కానిస్టేబుల్ని కూడా ప్రత్యేకంగా నియమించడం ద్వారా వారి వెంట భద్రత కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో సుందరిమణుల పర్యటన దాదాపు 2 గంటలుగా కొనసాగుతుంది. 2 గంటలు కొనసాగించే పర్యటనలో భాగంగా వారి పర్యటన పూర్తయ్యే వరకు ఇటు యాత్రికులను కానీ అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ఎవరిని కూడా లోపలికైతే అనుమతించకుండా అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. యాత్రికులతో పాటు పర్యాటకులు అదేవిధంగా ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు వీరందరినీ కూడా సుందరిమణుల పర్యటన ముగిసే వరకు కూడా ఆలయానికి అయితే అనుమతించకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి యాదాద్రి ఆలయ ప్రత్యేకత అంటే తిరుమల తరహాలో యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆలయ గోపురాలపై అదేవిధంగా ఉన్నటువంటి కళాకృతులు కావచ్చు, కృష్ణశిలపై చెక్కినటువంటి శిల్పాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా సుందరిమణులు అయితే ప్రత్యేకంగా పర్యటించి పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు 3 అంచెల భద్రతను కూడా అక్కడ పోలీసు యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదేవిధంగా యాదాద్రి భువనగిరికి సంబంధించి రాచకొండకు సంబంధించినటువంటి డీసీపీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించి భద్రత పరంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక పోచంపల్లికి సంబంధించి మనం చూడొచ్చు, పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాలను పరిశీలించడంతో పాటుగా అక్కడ చేరుకుంటున్నటువంటి సుందరిమణులకు ప్రధానంగా ఇక్కత్ వస్త్రాలను ఉన్నటువంటి ఇక్కత్ వస్త్రాలకు సంబంధించిన చరిత్రను కూడా వారు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. పోచంపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్థానిక మహిళలతోటి అక్కడ ఇక్కత్ వస్త్రాలను ధరించి వారికి షో కూడా నిర్వహించనున్నారు. అలాగే అదేవిధంగా అంటే ఇక్కత్ వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ ఏవైతున్నాయి ఈ స్టాల్స్ను కూడా పరిశీలించి అక్కడ ఇక్కత్ వస్త్రాలను కూడా కొనుగోలు చేసే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నింటి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు అయితే ప్రత్యేకంగా ఈ పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో 2 ప్రాంతాలు అంటే ఇటు పోచంపల్లి కావచ్చు, అటు యాదాద్రి పుణ్యక్షేత్రంలో కావచ్చు పర్యటించి అవసరమైన సూచనలు కూడా అధికారులకు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. సుందరిమణుల పర్యటనలో భాగంగా ప్రధానంగా యాదాద్రి జిల్లా కలెక్టర్తో పాటుగా 2 ఆర్డీఓలు అదేవిధంగా 20 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్లు ఎవరైతే ఉన్నారో వీరందరితో ప్రత్యేకంగా కమిటీని వేసి వీరి పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైన విధంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ పర్యాటక ప్రాంతాలు ఏవైతున్నాయి ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేసినటువంటి చర్యల్లో భాగంగా ఆలయ అధికారులు అదేవిధంగా భువనగిరికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా సుందరిమణులకు సంబంధించి పర్యటన ఏదైతుందో ఈ పర్యటనకు సంబంధించి ఇటు 10 మంది సుందరిమణులు యాదాద్రి పుణ్యక్షేత్రంలో 25 మంది సుందరిమణులు మాత్రం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను పరిశీలించే విధంగా ప్రభుత్వం అయితే షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్కి అనుగుణంగా రేపు ఉదయం ప్రారంభమైనటువంటి షెడ్యూల్ ఏదైతుందో 2 గంటల పాటు ఇటు యాదాద్రి పుణ్యక్షేత్రంలో అదేవిధంగా పోచంపల్లికి సంబంధించి కూడా 2 గంటల పాటు ఈ పర్యటనతో కొనసాగుతుంది. ఈ పర్యటన పూర్తయ్యే వరకు యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులను కూడా ఎవరిని అనుమతించకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని పర్యటన పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ పర్యాటక రంగంలో తెలంగాణను కూడా ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ పర్యటన మాత్రం సుందరిమణులతో 25 మంది సుందరిమణులతో ఈ పర్యటన మాత్రం కొనసాగనుంది. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతుంది. తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ఈ పరిస్థితులు రోజు రోజుకి కూడా చాలా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం ఓ యుద్ధ వాతావరణమే నెలకొంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాను. అయితే తాజాగా కొంత బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారంటూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఒకంత దుమారాన్ని రేపాయన్నట్లుగానే చెప్పాలి. అయితే ఈ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో తిప్పికొట్టారు, భారీ స్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు అన్నటువంటిగానే మనం ప్రధానంగా చెప్పాలి. ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాలు జరిగిపోయాయి, సోనియా గాంధీతో ఒప్పందం జరిగిపోయింది. జూన్ 2న కానీ లేదంటే డిసెంబర్ 9వ తేదీని కానీ విలీన ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ కాంగ్రెస్ తరపు నుంచి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు అంటూ కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన నేపథ్యంలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఆ కర్మ పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే కనీసం అంటే ముఖ్యమంత్రి సీట్ ఇస్తాము, ముఖ్యమంత్రి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినప్పటికీ కూడా దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ప్రజలే నాకు ముఖ్యమంత్రిగా నన్ను ఎన్నుకుంటారు, మీరిచ్చేది ఏంటి అనేటువంటి స్థాయిలో కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ అయితే కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం చాలా బలంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ని ఎందుకు మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోయాము అనేటువంటిది అయితే మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు, భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క వైఫల్యాలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు అయితే మాత్రం ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో వివరిస్తూ ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ పార్టీ చాలా సమర్థవంతంగా పోషిస్తుంది. కానీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి విధంగా ఒక కన్ఫ్యూజన్ పాలిటిక్స్కి ఇటు బీజేపీ నాయకులు లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరతీస్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితిగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో విజయం సాధిస్తుంది, ప్రజలతో ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ విధంగా అయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి దానితో కూడా పూర్తిగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలోనే ఏదైనా తెలుసుకుంటుంది. మరోసారి అధికారంలోకి ప్రజల మద్దతుతోనే, అందరి ఆదరాభిమానులతోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందే తప్ప ఏ విధమైన ఒక పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకో లేదా ఇతరత్ర పార్టీలోకో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాల్సినటువంటి కర్మ బీఆర్ఎస్ పార్టీకి పట్టలేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితిగానే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజన్ పాలిటిక్స్ క్రియేట్ చేసే విధంగానే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసే ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీలు వ్యవహరిస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్. ఇక ఏపీ అప్డేట్స్ చూస్తే గుంటూరు జిల్లాలో చారిత్రాత్మక ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన కొండవీడుకోట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మౌలిక సదుపాయాలు మినహా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామన్న నేతల మాటలు నీటి మూటలుగా మారాయి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ఆధ్యాత్మికం కొండవీటి కోట. ఈ కొండవీటి కోట 14 శతాబ్దంలో రెడ్డి రాజులకు సంబంధించి కూడా ఇక్కడ దాదాపు 34 గుహాలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో కొండవీటి కోట అభివృద్ధికి నోచుకొని పరిస్థితి అయితే కనపడుతుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో సంబంధించి కొండవీటి కోటకు సంబంధించి దాదాపు ఇప్పుడు అన్ని అక్కడంతా కూడా ఏది కూడా అభివృద్ధి నోచుకొని పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న పతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కొంత పనులు జరిగిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ పనులు లేకుండా కొండవీటి కోట పైకి కూడా రోడ్డు మార్గం కూడా నిర్మించి ఆధ్యాత్మికంగా ఏదైతే పర్యాటకులకి ఎంతో కనుసొంపుగా కూడా చూసే విధంగా కూడా కొండవీటి కోట అప్పట్లో జరిగిన నేపథ్యంలో గత 10 ఏళ్ల నుంచి కూడా ఏదైతే అభివృద్ధికి నోచుకొని పరిస్థితి ఉంది. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత వైసీపీ
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే అప్పుడు కూడా విడతల రజని మాజీ మంత్రి, అప్పుడు మంత్రిగా ఉన్నారు విడతల రజని, కొండవీటి కోటని అభివృద్ధి చేస్తానంటూ కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే అప్పుడు గ్రాంటు విడుదల చేసినా కానీ అప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేయలేని పరిస్థితి, కనీసం విడుదల చేసిన గ్రాంట్ కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో కొండవీటి కోటకు సంబంధించి అభివృద్ధికి నోచుకోలేదు అని పర్యాటకులు చెప్తున్నారు. చాలామంది పర్యాటకులు కొండవీటి కోట చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది, పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండవీటి కోటని అభివృద్ధి చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క అప్పట్లో 2014 నుంచి 19లో ఎవరైతే ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నారో ఇప్పుడు కూడా ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు చొరవ తీసుకొని ఏదైతే కొండవీటి కోటకి అభివృద్ధికి నోచుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం కొండవీటి కోటని అభివృద్ధి చేయకపోగా అంతా కూడా నాశనం చేసిందంటూ కూడా అక్కడ పర్యాటకులు కావచ్చు కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడుస్తుంది. ఇప్పటికీ కూడా కొండవీటి కోటకు సంబంధించి ఎలాంటి రివ్యూలు కానీ ఇవన్నీ పెట్టగిన నేపథ్యంలో మొన్న క్యాబినెట్లో కూడా కొండవీటి కోటకు సంబంధించి రివ్యూ మీటింగ్ దానికి సంబంధించి చర్చించాలంటూ కూడా పుల్లారావు చెప్పిన నేపథ్యంలో ఈసారి క్యాబినెట్లోనైనా కొండవీటి కోటకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చి కొండవీటి కోటని అభివృద్ధి చేస్తారా లేదనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కూడా కొండవీటి కోట అభివృద్ధి చెందాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో కొండవీటి కోట అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, కొండవీటి కోట. మరివి ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 స్టేట్ రిపోర్ట్స్. కీప్ వాచింగ్ 99 TV.